ఈ ఒక వారం కిందనో, 3 రోజులు లేదా 4 దినాల కిందనో, 4 రోజుల కిందనో ఒక మీటింగ్‌లో చిన్నజీరు మాట్లాడుతూ, అంటే చిన్నజీరు పెద్ద వయసు కలిగిన ఆయన. అయితే ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువారుని హేళనగా, వ్యంగ్యంగా, కన్యక గర్భమున జన్మించటం ఏమిటి? అసలు కన్యక జన్మనేమిటం ఏమిటి అని మాట్లాడుతూ ఉంటే, వారికి ఆపోజిట్లో ఉన్న ఈ సుగుణాకర కరుణ, ఇక బోకర లలిత్ కుమారు కొద్దిమంది పకపక నవ్వుతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే, బైబిల్ గ్రంథములో మనిషి ఎలాగ నడవాలో, మనిషి ఎలాగ వ్యవహరించాలో, మనిషి ఎప్పుడు ఎలాగ స్పందించాలో అన్నీ బైబిల్ గ్రంథములో మనం ఎలాగ నడుచుకోవాలనేది రాయబడి ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే, మనుషునికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మార్గాన్ని తెలియజేస్తుంది. ఇది గుర్తిరగని, ఇది తెలియని ఈ యొక్క గ్రంథములో ఉన్న మాటలు గుర్తుపట్టాలి అంటే, మరి హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూసిదరు. ఏమండి, హృదయము శుద్ధి లేకపోతే పరిశుద్ధ గ్రంథము ఎవరికి అర్థం కాదు. ఎందుకు? ఆ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించిన వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన యొక్క తేజస్సు, ఆయన వెలుగుని ఎవరు చూడలేరు. ఎందుకు? ఆయన సమీపించరాని తేజస్సులో వసిస్తున్నాడు, నివసిస్తున్నాడు గనుక. ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో రాయబడి ఉంది. అయితే నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే, చిన్నజీరు స్వామి అయినా, చాలామంది ఎంతోమంది పండితులైనా సరే, వీరికి ఎంతవరకు తెలుసు అంటే కొద్ది వరకు కూడా తెలియదు, జీరోవే నన్ను అడిగితే. ఎందుకంటే సత్య అన్వేషకులని చెప్పుకుంటున్నారు, కానీ వీరికి సత్యము అనేది తెలియజేయబడలేదు. వారు తెలుసుకునటము అసంభవము. దీనికి నిరూపణగా కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, మరి 4వ అధ్యాయము 4వ వచనములో ఇలా రాయబడి ఉంది. యుగ సంబంధమైన దేవత ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత చేస్తున్న పనేమిటి? ఈ చిన్నజీవి స్వామి అయినా, కరుణాకర్ సుగుణ అయినా, బోకర లలిత్ కుమార్ అయినా, ఇంకొక మేధావి అయినా, ఇంకొక ఎవరైనా సరే, వీరు వెనుసూపులకి కొద్ది గొప్ప తెలిసిన వారిగా కనపడుతున్నప్పటికీ వారికి ఏమీ తెలియదనే చెప్పాలి. తర్వాత నేను మీకు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, చిన్నజీరి తాతయ్యకి ఏమీ తెలియలేదు. ఎందుకు? ఈ యుగ సంబంధమైన దేవత ఉంది చూశారు. ఈ యుగ సంబంధమైన దేవత చేస్తున్న పని ఏమిటంటే, ఈ సృష్టిలో, ఈ మానవ లోకములో, ఈ మానవ సృష్టిలో ఎందరైతే ఉన్నారో మనుషులుగా, వారందరికీ మనోనేత్రాలు, ఈ మనోనేత్రాలు ఏమండి ఎవరికీ లేవు. ఎందుకు లేవు? ఏమిటి కారణము? ఈ యుగ సంబంధమైన దేవత పనే అది. మంచిని గ్రహింపకున్నట్లుగా సత్యమై ఉన్న దేవుణ్ణి గుర్తించకుండా, సత్యమై ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టకుండా ఈ యుగ సంబంధమైన దేవత చేస్తున్న పని ఏమిటంటే,
అసత్యములోనే వారు ఉన్నట్లుగా వారికి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసింది. ఏమండి, మనోనేత్రాలు అంటే ఉంటే మనం చేస్తుంది కరెంటు కాదు కదా, మనం పోతున్న మార్గములో మోక్షము ద్వారాలు లేవు కదా. మరి మనము పోవటానికి మార్గమై ఉన్న వాని దగ్గరికి మనం పోవాలి కదా. ఆ వ్యక్తి ఎవరు? మనం మన చేతులతో చేసుకున్నవి దేవుళ్ళు ఎలా పిలవబడతాయి? దేవుళ్ళుగా ఎలా పిలవబడతారు? కాదు కదా. సంథింగ్ రాంగ్. ఎక్కడో మన పూర్వీకులు మార్గాన్ని తప్పిపోయారు అని ఇలాగ ఆలోచన విధానాన్ని ఆలోచించకుండా ఈ ఇక సంబంధమైన దేవత ఉంది చూశారు. దేవుళ్ళు ఎంతో మంది ఉండరా, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. కానీ ఆ దేవుడి ద్వారా పని చేసేవాళ్ళు బోల్డంత మంది ఉంటారు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడు. దేవతలు చాలా మంది ఉంటారు.